Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల ప్రేక్షకులకు ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్యము, అవమానము ఏ విధంగా ఉంది కూడా ఈ రాశి వారికి మనం తెలుసుకున్నాం. ముందుగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి ఈ సింహరాశి వర్తిస్తుంది. అలాగే నక్షత్రాలు తెలియని వారు, పేరులో మొదటి అక్షరం తెలుసుకున్నవారు ఈ రాశి యొక్క ఫలితాలని మీకు వర్తిస్తాయి. మా, మే, ము, మీ, మోటా, టీటు, టే అనే అక్షరాలు మొదటి అక్షరంగా గలవాళ్ళు ఈ సింహరాశిని చూసుకున్నట్టయితే ఈ రాశి ఫలితాలు తప్పకుండా మీకు వర్తిస్తాయి. ఈ సింహరాశి వారికి ఆదాయం 2గా ఉంటుంది, వ్యయం 14గా ఉంటుంది. 2 రూపాయలు వీరికి సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలాగే రాజ్యపూజ్యము 2, అవమానం 2. ఇద్దరు మెచ్చుకుంటే ఇద్దరు అవమానపరచడం జరుగుతుంది. ఈ సింహరాశి వారికి అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో గురువు సువర్ణమూర్తిగా సంచరించడం జరుగుతుంది. అలాగే శని సప్తమ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. అలాగే రాహువు, కేతువు ఈ సంవత్సరం అంతయు అష్టమ ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా సంచరించడం జరుగుతుంది. వీరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. రుణ బాధలు కొంచెం ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం, అప్పులు తీర్చుకోవడం కూడా జరుగుతుంది. పెట్టుబడులు వ్యాపారస్తులు పెట్టి జాగ్రత్తగా కనుక లేకపోతే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ వ్యాపారాన్ని శ్రద్ధగా మీరు చూసుకోండి. అలాగే భార్యాభర్తలు ఒకరికొకరు అనుమానించుకోవడం వల్ల కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు అనుమానించుకోవద్దు, అన్యోన్యతగా ఉండండి. విడిపోయిన వారు కూడా ఈ సంవత్సరం కలుసుకునేటువంటి యోగం ఉంది. కొంతమంది ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటారు, కానీ కొంత సమయం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంత అధికారుల వలన ఒత్తిడులు ఏర్పడుతూ ఉంటాయి. వీరికి శారీరకంగా కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి కోర్టు కేసులన్నీ కూడా వీరికి వాయిదా పట్టడం జరుగుతుంది కొంతకాలం. ఆస్తి వ్యవహార విషయాల్లో పెద్దలను మధ్యవర్తులుగా ఉంచి ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వీరికి తొందరగా రావడం జరుగుతుంది. వీసాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాలకు వెళ్ళాలి అని తపనతోటి వీసాలు కోసం ప్రయత్నం చేస్తున్నా కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు ఎవరిని తొందరపాటుతనంతో నమ్మవద్దు, డబ్బులు ఇవ్వద్దు. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బు నష్టపోతారు. ఈ సంవత్సరం డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మీరు సంపాదించిన పేరు ప్రఖ్యాతలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొత్త నిర్ణయాలను తీసుకుంటారు. భూములు కొంటారు, ఇళ్ళు కొంటారు,
బ్యాంక్ నుంచి లోన్లు తీసుకొని ఫ్యాక్టరీలు పెడతారు. తర్వాత కొత్త కొత్త వ్యాపారాలకి చేయాలన్నటువంటి తపనతోటి ముందుకు సాగుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహంలో కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తారు. బంగారంపై ఎక్కువ పెట్టుబడులు పెట్టాలనేటువంటి మమకారంతో పెట్టుబడులు పెడతారు. రాజకీయ నాయకులు ఎవరిని నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. ఎలక్షన్స్లో మీకు విజయానికి దగ్గరగా ఉంటారు, విజయాన్ని సాధిస్తారు. సినిమా రంగంలో వారు, టీవీ రంగంలో వారికి మంచి అభివృద్ధి ఆర్థిక పరంగా ఉంది. కొత్త కొత్త అవకాశాలు కూడా వీరికి ఎదురు చూస్తూ ఉంటాయి. అలా అని అవకాశాలన్నీ ఒక్కసారి రావడం వల్ల ఏది తీసుకోవాలి అనేటువంటి సందిగ్ధంలో పడి మంచి ప్రాజెక్టులను వదులుకోకండి. విద్యార్థులకు చదువులో కొంత ఆటంకాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శ్రద్ధతో చదువుకోండి, కష్టపడండి, మంచి ఫలితాన్ని పొందండి. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి, లేకుంటే అనారోగ్యంగా కొంత ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పెద్దవారికి. ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. ప్రమాదాల నుంచి బయటపడటం కూడా చాలా కష్టం. కాబట్టి సరి అయిన సమయంలో అతి వేగాన్ని తగ్గించి గమ్యాన్ని చేరుకోండి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం వారి కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. ప్రేమికుల మధ్య వివాదాలు ఏర్పడతాయి. ఒకరికొకరు మాటతో విడిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెద్దలను మెప్పించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు కూడా వీరి నుంచి దూరం అయిపోతాయి వివాదాల వలన. మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫుడ్ కోర్ట్, హోటల్స్ వీళ్ళకు కూడా చాలా బాగుంటుంది, లాభదాయకంగా. ప్లాస్టికు, ఐరను, సిమెంటు వాళ్ళకి వ్యాపారస్తులకు స్వల్పంగా ఉంటుంది లాభాలు. స్త్రీలకు కుటుంబంలో కొంత కలతలు వచ్చేటువంటి సూచనలు, భార్యాభర్తలు కొంత కలతలతో విడాకుల దాకా వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. కానీ ఒకరికొకరు అర్థం చేసుకోండి, జాగ్రత్తగా మసులుకోండి. ధన నష్టం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. విద్యార్థులకు కష్టపడిన మంచి ఫలితాలు వస్తాయి. క్రీడారంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి స్త్రీలకు కొంత ఒత్తిడిలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కోపాన్ని, తాపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆచితూచి మాట్లాడండి, మీరు అనుకున్నది సాధిస్తారు. మీకు అదృష్ట సంఖ్య 1గా ఉంటుంది. అదృష్టమైనటువంటి తేదీలు 12, 1, 5, 12, 14, 21, 23, 28 తేదీలు. అలాగే అదృష్ట వారాలు మీకు మంగళవారం, శనివారం. కుజుడికి, శనికి మీరు పూజ చేయించి జపాలు చేయించటం వల్ల వారి యొక్క దోషాల నుంచి, వారి నుంచి బయటపడటం జరుగుతుంది. మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. కార్యసిద్ధి కలుగుతుంది. మీరు శివుడిని అభిషేకించండి ప్రతినిత్యం చెరుకు రసంతో. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు సాగుతారు. అలాగే లక్ష్మీనారాయణ స్వామిని కూడా మీరు ఆరాధించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఈ సంవత్సరం. ఆర్థిక పరంగా కొంత పుంజుకోగలుగుతారు. ఆర్థిక పరంగా కొంత ఎదుగుదల ఉంటుంది ఆ లక్ష్మీనారాయణని మీరు ప్రార్థించడం వల్ల. మీరు మనసులో అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలి అంటే ప్రతినిత్యం దైవాన్ని స్మరించండి. సర్వే జన సుఖినో